నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో కరోనా కలకలం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ. చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి. చిత్తూరు జిల్లా కుప్పంలో జ్యోతిరావు పూలే వేడుకలు. నివాళులు అర్పించిన పలువురు నాయకులు. విశాఖ జిల్లాలోని దువ్వాడ సెజ్జుల అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇక డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. దాదాపు 60 మంది విద్యార్థులను పరీక్షించగా 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ సూపర్వైజర్ వెంకటమ్మ తెలిపారు. 15 మంది విద్యార్థులను హోమ్ ఐసోలేషన్లో ఉంచామన్నారు. కరోనా నిబంధనలను తప్పనిసరి చేశామన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్ ధరించాలన్నారు. తరచూ శానిటైజర్ వాడాలని ప్రధానోపాధ్యాయులు అబీబునిసాద్ కోరారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. గ్రామ సచివాలయంలో కొత్తపేట వాసులకు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. కొత్తపేట వైసీపీ ఇన్ఛార్జి మునుస్వామి మాట్లాడుతూ వ్యాక్సిన్పై అపోహలు తగదన్నారు. ఈ వ్యాక్సిన్పై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. నూట 95వ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద జ్యోతిరావు పూలేకి పలువురు నివాళులు అర్పించారు. జిల్లా అంబేద్కర్ పూలే బహుజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పూలమాలలు వేశారు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హరినాథ్ గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర, నియోజకవర్గ ప్రెసిడెంట్ వేలు, కుప్పం మండల అధ్యక్షుడు విజయ్, అస్సలాం, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా ఆయన్ని ఈరోజు మన బాబా అంబేద్కర్ బహుజన సేవా సంఘం నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన
దేశానికి ఎనలేని సేవలు అందించారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎనలేని సేవలు అందించారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ బహుజన మండల్ సెక్రటరీగా బి అస్లం ఖాన్. విశాఖ జిల్లాలోని దువ్వాడ వీసేజ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సేజ్లోని పూజ అండ్ స్క్రాప్ ఇండస్ట్రీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండలో పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఈ సందర్భంగా పూలేకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 195వ జయంతి సందర్భంగా బోరబండ డివిజన్లో మనందరం కూడా ఈరోజు ఏకమై రైతులు, బహుజనులు అందరూ కూడా ఇక్కడ ఏకమై ఈరోజు జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ సమాజం కోసం, ఈ సమాజంలో బహుజనకు రాజ్యాధికారం కోసం, బహుజనులకు రాజ్యాధికారం కోసం, పెద్ద ఎత్తున బహుజన జీవితంలో మార్పు కోసము స్వతహాగా జ్యోతిరావు పూలేతో పాటు రవీంద్రరావు పూలే గారు కూడా మహిళల్లో చైతన్యం చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అదేవిధంగా విద్యలో గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు చాలా అవకాశాలు లేకపోయాయి. కానీ మన జ్యోతిరావు పూలే యొక్క సతీమణి కూడా అమ్మగారు కూడా, అమ్మ సావిత్రిరావు గారు పూలే కూడా విద్య కోసం ప్రతి మహిళ కూడా విద్యావంతులు కావాలి, పురుషులకు సమానంగా ఉండాలని చెప్పి జ్ఞానం తీసుకొచ్చిన మహా స్త్రీ ఆమె. అదేవిధంగా ఈరోజు బహుజన రాజ్యం రావాలని, రైత బహుజన రాజ్యం రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఏ ప్రభుత్వాలు కూడా బీసీలకు ఇయ్యని అవకాశాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇస్తున్నారు. దానికి నిదర్శనం గౌడ సంఘాలు కావచ్చు, ముద్రా సంఘం కావచ్చు, గంగపుత్ర సంఘాలు కావచ్చు, యాదవ్ సంఘాలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ప్రభుత్వం తరపున వాళ్ళకు ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపున వాళ్ళకు సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనందరూ కూడా ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క 195వ జయంతి సందర్భంగా అందరూ కూడా వాళ్ళ ఆశయాన్ని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ మెడలోని గొలుసును దొంగలు తెంపుకుపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా, టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి సాయినాథ్ సొసైటీ వాసి అరుణకుమారి తన ఇంటి ముందు అరుగుపై కూర్చొని చరవాణిలో మాట్లాడుతుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చిరునామా అడుగుతున్నట్టు నటించి ఆమె మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును తెంపుకొని పోయారు. బోరంపేట దిశగా నిందితులు పారిపోవడం సీసీటీవీ కెమెరా దృశ్యాల్లో నమోదయ్యింది. వీటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక నాచారం బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని యూసఫ్గూడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రూపా సిటీ అధ్యక్షులు గౌతమ్, సిటీ ఓబీసీ అధ్యక్షుడు వినోద్ యాదవ్, బీసీ మోక్ష లీడర్ రూపా, సరిత, ప్రేమ్ కుమార్, కొలన్ వెంకటేష్, కిలారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఏ డివిజన్లో వచ్చిన నాయకులకి, అన్నలకి, అక్కలకి, చెల్లెలకి ధన్యవాదాలు. నాయకత్వంలో ఈరోజు సెంట్రల్ స్కూళ్ళల్లో, సైనిక్ స్కూళ్ళల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఉన్నటువంటి వారికి కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కూడా సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈరోజు ఏదైతే జ్యోతిరావు పూలే గారు అయితే మహిళలకు ప్రత్యేకంగా విద్య అందిస్తేనే బాగుంటుంది కాబట్టి విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచనతో ముందుకు వచ్చారో దాంట్లో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా బేటీ పడావో బేటీ బచావో అనే ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. ఏ సమాజంలో అయితే స్త్రీ ఒక ఉన్నత స్థాయిలో ఉంటుందో ఆ సమాజం కూడా ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పి భావించేటట్టు మనం ఆ విధంగానే ఈ విధంగా ఏదైతే జ్యోతిరావు పూలే గారు చెప్పినటువంటి ఆశయాలు ఏదైతే వారు మనం ముందుంచారో వారిని ముందు తీసుకుపోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలా. ఆ విధంగానే ఈరోజు మనం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కాబట్టి ఏ ఆశయాల కొరకు వారు ఉన్నారో మనం ముందుంచారో, ఏదైతే ఆశయాలు మనం ముందుంచారో వాటిని ముందు తీసుకు యాకత్పుర నియోజకవర్గంలోని ఐఎస్ సదర్న్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలేకి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు దాసు, కార్యకర్తలు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फूले अमर है, अमर है। 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 अमर है, अमर है। महात्मा ज्योतिराव फूले आशयाలను సాధిద్దాం.
జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ఆయన బహుజన సమాజం కోసం అందరినీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎంతో కష్టపడుతుంటే అగ్రవర్ణాలు ఆయనను ఎప్పటికీ ఆయనను చీత్కరించి ఆయనను ఎంతో గుంజి ఆయన పోరాటాన్ని హేళన చేసినా కూడా ఆయన అన్ని అవమానాలను దిగమింగి బహుజన సమాజం కోసము ఎంతైతే అవమానాలను దిగమింగి ముందుకు వచ్చిందో ఆయన ఆశయాల సాధన కోసము ఆశయాలు సాధించడం కోసము మనం అందరము రాబోయే యువత అందరూ కలిసికట్టుగా ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి స్థాపనకు సాంఘిక దురాచారాలను తరిమి కొట్టడంలో ఆయన ప్రధాన భూమికను పోషించిండు. శూద్రులు కానీ నిమ్మజాతి బహుజనుల సమాజం కోసము ఆ హితువు కోసం ఆయన పోరాటం చేసిండు. ఆయన ఒకటే సూక్తి, బహుజన సమాజం రావాలని, నిమ్మజాతి వాళ్ళు అంటరానితనాన్ని నిర్మూలించాలని, అదేవిధంగా మరి భారతదేశంలో ఆ రోజున్న బ్రాహ్మణ సమాజాన్ని మరి స్వస్తి పలికే విధంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహా గొప్ప నేత జ్యోతిరావు పూలే. మహారాష్ట్ర జిల్లాలో సతార్ అనే గ్రామంలో ఒక పూలు అమ్ముకునే కుటుంబంలో, ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టిన జ్యోతిరావు పూలే మరి దేశంలో ఎవరికి దక్కలేదు. అటువంటి మహాత్మా బిరుదు ఆయనకు దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను గురువుగా ఆయన తీర్చిదిద్దుకున్నాడు. బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మిస్తే, రాజ్యాంగాన్ని రాస్తే మరి ఆయన గురువు ఎవరని సగర్వంగా పార్లమెంట్లో చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పిన సంగతి. అందుకొరకే ఇప్పటికైనా నేటి యువత జ్యోతిరావు పూలే అడుగుజాడలు నడిచించి అంటరానితనాన్ని, శూద్రులు, నిమ్మజాతి వాళ్ళు, బహుజనులు అనుకుంటా దేశం మొత్తం ఒకటే జాతి, ఒకటే కులము, మనమంతా దేశం భారత పౌరులమనే విధంగా ఉండాలని ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కోరుకున్నాడో. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు పూలేకి నివాళులు అర్పించారు. చదువుతోనే సమానత్వం సాధ్యమని మార్గం చూపిన మహనీయుడు పూలే అంటూ కొనియాడారు. చదువుతోనే సమానత్వం సాధ్యమని నిరూపించిన మహనీయుడు పూలే అని మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ కొనియాడారు. పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్ ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ అరెల్లి దేవక్క కుమరయ్య, జెడ్పీటీసీ మేదరబోయిన శారదా కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, బత్తుల రమేష్, ప్రతాప్ రెడ్డి, బలుంకస్, సహదేవ్, సదానందం, రెండ్ల సత్యనారాయణ, బండి శ్రీను పాల్గొన్నారు. చెప్పి విద్య కోసం ప్రత్యేక కృషి చేసి తన భార్యను మొట్టమొదటి ఉపాధ్యాయునిగా తయారు చేసిన ఘనత శ్రీ జ్యోతిరావు పూలే గారిది. అలాంటి ఆయన స్ఫూర్తితోటి, ఆయన ఆశయాల మేరకే ఈరోజు సమాజంలో అసమానతలు రూపుమాపడం జరుగుతోంది. ఆయన మరణించిన తర్వాత సంవత్సరం తర్వాత జన్మించిన అంబేద్కర్ గారు స్వయంగా ఆయనను గురువుగా భావించి ఆయననే గురువుగా ప్రకటించుకొని ఆయన ఆశయ సాధన మేరకు ఆయన అత్యున్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకు సమాజంలో గౌరవాన్ని, అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా ఉద్యోగ, విద్య, అదేవిధంగా ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించిన అంబేద్కర్ జ్యోతిరావు మొన్ననే ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాలను జరుపుకోవడం రామగిరి ప్రజాప్రతినిధులమైన మేమందరం చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తమపై దాడులకు నిరసనగా మరికెల్ మండలంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో మండల జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరికెల్ మండల జర్నలిస్టు సంఘం అధ్యక్షులు వీరన్న, కమిటీ సభ్యులు ఇమాం, సిపిఐ పేట జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలోని నవాబ్పేట మండలం గూరుకుంట గ్రామంలో మహబూబ్నగర్ ఎంపీ మాన్యం శ్రీనివాసరెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో బ్లాస్టింగ్ జరిగిందని అన్నారు. వార్తా సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టులపై ఎంపీ అనుచరులు దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఐ నాజర్కు అందజేశారు. కార్యక్రమంలో మండల జర్నలిస్టు సంఘం సభ్యులు భీమరాజు, కృష్ణరాజు, రాజు, బాలరాజ్ గౌడ్, అనంత్ కుమార్, రాజశేఖర్, లక్ష్మీకాంత్ రెడ్డి, ఆసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జైలుకు పంపాలని చెప్పేసి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళకి మద్దతుగా ఈరోజు ప్రకటిస్తా ఉన్నాం. లేని వేళలా ఈరోజు మరికెల్లో చిన్నగానే కొనసాగుతా ఉంది. మరి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎవరైతే దాడికి పాటుపడిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటే డైరెక్ట్ గా భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వెంట ఉండి
వెళ్ళవేళలా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళు పాల్పడుతున్నట్టు పాలకులు ఈ రోజు విలేకరులపై దాడి చేస్తూ కూడా కమిషమైన వాళ్ళు పేపర్ ప్రకటన చేయకపోవడము చాలా బాధాకర విషయం కాబట్టి వారిని చిక్కుచాడని చెప్పేసి తక్షణమే ఆ పాలకులతో కూడా తక్షణమే వాళ్ళకి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మహబూబ్ నగర్ ఎంపీ మన్యం శ్రీనివాసరెడ్డి అనుచరులు స్థానిక విలేకరులు న్యూస్ కవరప్ చేయడానికి వెళ్ళిన వారిపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసం? ఒక ఎంపీగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి తప్ప న్యూస్ కవరప్ కోసం వెళ్ళిన విలేకరులపై దాడి చేయించడం సమంజసం కాదు. బాధ్యత వహించి ఎంపీ మన్యం శ్రీనివాసరెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలని చెప్పేసి ఈ రోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళకి మద్దతుగా ఈ రోజు ప్రకటిస్తా ఉన్నాం. లేని వేళలా ఈ రోజు మరికెల్లో చిన్నగానే కొనసాగుతా ఉంది. మరి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎవరైతే దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటే వికారాబాద్ జిల్లా తాండూరులో పూలే 195వ జయంతిని టీజేఎస్ బీజేపీ విద్యావంతుల వేదిక ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సోమశేఖర్, ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ, ప్రైవేట్ టీచర్లకు ఫోరం అధ్యక్షుడు అఖిల్, బీజేపీ కౌన్సిలర్ లలిత తదితరులు పాల్గొన్నారు. జయంతి వేడుకలు నిర్వహించడమైనది. భారత సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిబా పూలే భారతదేశానికి ఆ కాలంలోనే అంటే 1800వ సంవత్సరంలోనే మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక న్యాయాన్ని పరిచయం చేసిండు. మహాత్మా జ్యోతిబా పూలే పేదరికంలో పుట్టిన ఇంగ్లీష్ విద్యను ఏ కొంచెం సింటమ్స్ ఉన్నా కరోనా కిందకి వేసి 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు అని చెప్పి లెక్కలు కట్టి చెప్తున్నారు. కాకపోతే నిరుద్యోగంగా ప్రజలు ఏ పని చేసుకోకుండా విద్యావంతులై కూడా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసి కూడా ఈరోజు తినడానికి దిక్కులేని పరిస్థితులలో కూడా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందనే గమనించే వ్యవస్థ లేదు. కానీ కరోనాని దాన్ని ముందు పెట్టి ఆయన ఇంటిపైన దాడి చేయడం జరిగింది పోలీసులు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్ర ప్రభుత్వంలో ఈ విధంగా అలాంటి అవమానం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి కోదండం గారి మీద ఈ విధంగా దాడి చేయడం అనేది ఏమైన చర్య. ఒక నియంతృత్వానికి, ఒక నిజాం ప్రభుత్వానికి ఏ విధంగా నియంతృత్వం ఉందో అంతకన్నా ఎక్కువ ఈరోజు కేసీఆర్ గారు పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పటికైనా ఆ రోజు నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా నిరుద్యోగులు నేను ఆత్మహత్య బలిదానం చేసుకుంటే భవిష్యత్ తరాలకు ఈ సమస్య లేకుండా అవుతుందని చెప్పేసి ఆ రోజు తెలంగాణ సాధనలో అమరులైన 1300 మంది విద్యార్థులు, నిరుద్యోగులు మరి వాళ్ళ ఆశ సాధన కోసం ఈరోజు ప్రభుత్వం పనిచేస్తలేదు. దానికోసం కోదండంగా నిరంతరంగా ఆ రోజు జేఏసీగా ఉండి కొట్లాడిండు. తర్వాత తెలంగాణ జనసమితి పేరు మీద ఈరోజు ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల వైపున నిలబడి కొట్లాడుతూ ఉంటే ఆయనను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో కరోనా కలకలం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ. చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి. చిత్తూరు జిల్లా కుప్పంలో జ్యోతిరావు పూలే వేడుకలు. నివాళులర్పించిన పలువురు నాయకులు. విశాఖ జిల్లాలోని దువ్వాడ సెజ్జులో అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.